హలో అండి. నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో గార్డెన్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. నేను ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా బిడ్డను మాత్రం రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ ఎలా వేయాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను. ఇప్పుడు టుడే సెషన్లోకి వెళ్ళి ఎట్ టు స్టార్ట్ మీద క్లిక్ చేసి సెషన్ స్టార్ట్ చేస్తున్నానండి. సెషన్ కొట్టాను. కన్ఫర్మ్ అడిగితే ఎస్ కొట్టాను. సెషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కింద బ్లూ సర్కిల్ని క్లిక్ చేయగానే యాడ్ మెంబర్ని సెలెక్ట్ చేసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్, బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేస్తున్నాను. తేదీ, నెల, సంవత్సరం సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే టైప్ ఆఫ్ కేటగిరీలో ఇన్ఫెంట్ పెట్టానండి. మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ గార్డెన్ది నేను ఎంటర్ చేస్తున్నానండి. తల్లిది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టానండి. ఇక్కడ రేష్మి అని గార్డెన్ నేమ్ వచ్చింది. ఇప్పుడు నేను ఓటీపీ రాకపోవడం వల్ల స్కిప్ ఓటీపీ మెన్షన్ చేసి రిజిస్టర్ చేశానండి. ఇప్పుడు వెరిఫికేషన్లోకి వచ్చాను. మాన్యువల్ వెరిఫికేషన్లో పాన్ కార్డ్ అని చూసుకుని కంటిన్యూ కొట్టాను. ఇక్కడ బిడ్డ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తున్నానండి. జెండర్ మేల్ పెట్టాను. బిడ్డ బరువు ఎంటర్ చేశాను. అలాగే ఫాదర్ నేమ్ మెన్షన్ చేశానండి. ఫాదర్ నేమ్ మెన్షన్ చేశాను. తర్వాత కంటిన్యూ కొట్టానండి. మెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, మళ్ళీ కంటిన్యూ కొట్టాను. ఇప్పుడు వ్యాక్సిన్ ఈ బిడ్డకి నేను ఇంతకుముందు రిజిస్టర్ చేయలేదు కాబట్టి వ్యాక్సిన్ ఇప్పుడు ప్రీవియస్ వ్యాక్సిన్లోకి వెళ్ళి పూర్వం ఏ జరిగిన వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్స్ ఎంటర్ చేస్తున్నాను. బీసీజీ ఎప్పుడు జరిగిందో డేటు, నెల, సంవత్సరం సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఓపీవీ కూడా ఎప్పుడు జరిగిందో వ్యాక్సిన్ డేట్, నెల, సంవత్సరం సెలెక్ట్ చేసుకున్నానండి. అలాగే హెపటైటిస్ బి డేటు, నెల, సంవత్సరం సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టానండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టి రివ్యూ చూసుకొని సబ్మిట్ కొట్టానండి. ఇప్పుడు కరెంట్ వ్యాక్సిన్ నేను ఎంటర్ చేస్తున్నాను. ప్రస్తుతం వ్యాక్సిన్ ఎంటర్ చేస్తున్నాను. ఎల్జిడి వార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే హెల్త్ వార్డ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం జరిగే వ్యాక్సిన్ ఏదైతే ఉందో కరెంట్ వ్యాక్సిన్ అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. వాళ్ళకున్న OP1, తర్వాత RV1 సెలెక్ట్ చేశాను. అలాగే FIP1 సెలెక్ట్ చేశాను. PC1 సెలెక్ట్ చేశాను. పెంటావలిన్ 1 సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టానండి. అన్నీ చెక్ చేసుకొని వ్యాక్సినేట్ మెంబర్ చెక్ చేసి కొట్టాను. సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ అయిపోయిందండి. ఒకవేళ మనం ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్కి వెళ్ళి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. PDF సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.